హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ర్యాప్టర్ అకాడమీ. ఈరోజు మనము ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక బిగ్ అప్డేట్ డిస్కస్ చేద్దాం. 14,000 వేకెన్సీస్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి ఆర్థిక శాఖ అనుమతి కోసం హోంశాఖ వాళ్ళైతే ఫైల్ పంపింది. ఈ నోటిఫికేషన్లో దాదాపు మనకు ఎస్ఐపిసి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఐ వచ్చేసి దాదాపు మనకు 700 చిల్లర ఉండే అవకాశం ఉన్నాయి. కానిస్టేబుల్ వచ్చేసి మనకు దాదాపు 13,000 వేకెన్సీ అయితే మనకు ఖాళీ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి 14,000లో టోటల్ 14,000 ఇవ్వచ్చు, లేదా అంతకన్నా తక్కువ ఇవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే మనకు ఉంది. మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సో మనకు నోటిఫికేషన్ అప్డేట్ అనేది మనము ఈ రోజే వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి హెడ్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రెడీగా ఉన్నారు. వాళ్ళు ఆర్థిక శాఖ ఆమోదం కోసం అయితే ఫైల్ పంపడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ రావాలంటే చాలా ఇంటిగ్రిటీ అవసరం ఉంటుంది. సో రూలింగ్ పార్టీ సభ నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ అథారిటీ, అదేవిధంగా ఎగ్జామినేషన్ బ్రాంచ్, ఇన్ని డిపార్ట్మెంట్ మనకి ఇంటిగ్రిటీ ఫామ్ అవుతూ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. సో ఈ నోటిఫికేషన్ మనము ఈ రోజే వస్తుంది, రేపే వస్తుంది, ఎల్లుండి వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేము. ఆల్ ఆఫ్ సడన్ నోటిఫికేషన్ వస్తే మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వడానికి మినిమం 3 months కూడా టైం ఉండకపోవచ్చు. సో మరి ఎందుకంటే పోయినసారి చూద్దాం, అంటే పోయినసారి మనకు దాదాపు ఎస్ఐపిసిలో పోయినసారి మనకు 2021 వేకెన్సీస్లో ఓన్లీ ఎస్ఐ అప్లై చేసిన వాళ్ళు దాదాపు 2,40,000 చిల్లర ఉన్నారు. కానిస్టేబుల్ అప్లై చేసిన వాళ్ళు దాదాపు ఒక 9.5 lakhs ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 12 lakhs పీపుల్ అప్లై చేయడం జరిగింది. మరి ఈసారి ఈ 21, సో 22, 23, 24 ఇయర్లో చూస్తే చాలామంది డిగ్రీ పాస్అవుట్, బీటెక్ పాస్అవుట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఫ్రెష్ బ్లడ్, యంగ్ బ్లడ్ కూడా బయటకు వచ్చింది. మరి ఆ కౌంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏజ్ తగ్గిపోయే వాళ్ళు దాదాపు అంతకన్నా దాదాపు ఒక 70 to 1 lakh వరకు, అంటే 70,000 to 1 lakh వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది నాకు తెలిసి వరకు అయితే. సో అంటే ఇంకా చాలా ఎక్కువ అప్లికెంట్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న నోటిఫికేషన్ వస్తే 15 లక్షల చిల్లర కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది. మరి ఆ గ్రూప్లో నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, ఈవెంట్స్ కొట్టాలి, మెయిన్స్ క్రాక్ చేయాలి, జాబ్ కొట్టాలంటే చాలా చాలా వాల్యుబుల్ టైం అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇదే రైట్ టైం అనుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నువ్వు వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్కి టైం సరిపోతుందా? సో దానికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్ వీడియో అయితే మేము చేయబోతున్నాము. దానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కోసం స్ట్రాటజీ అని కింద మీరు మెన్షన్ చేయండి. స్ట్రాటజీ వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రూత్ అబౌట్ నోటిఫికేషన్, అసలు నోటిఫికేషన్ ఎలా ఉంది, పాత 3 నోటిఫికేషన్ ఒకసారి అనాలిసిస్ చేసి అసలు ట్రూ కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనేది కూడా దానిలో నేను డీటెయిల్గా చెప్తాను. సో కాబట్టి దాని గురించి మీరు ట్రూత్ అని మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళకి నేను కమింగ్ వీడియో చేయబోతున్నాను కదా, అదొక మీకు ఒక కంప్లీట్ ఏంటంటే ఒక మంచి అవేర్నెస్ వీడియో అవుతుంది. సో దాంతో మీరు ఎక్కడున్నారని కూడా మీకు తెలిసిపోతుంది. సో డోంట్ ఫర్గెట్ అబౌట్ టు కామెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఒకటి, సో వై ర్యాప్టర్ అకాడమీ ఎందుకు స్పెషాలిటీ అంటే ర్యాప్టర్ అకాడమీలో యూపీఎస్సీ, ఎస్ఎస్సి, సీజీఎల్, బ్యాంక్, క్యాట్ లెవెల్ ట్రీట్ చేసేటువంటి ఫ్యాకల్టీ తోటి ఇక్కడ క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకు టీసీఎస్ వాళ్ళు, ఎడ్యుకేటివ్ వాళ్ళు, ఐబీపీఎస్ వాళ్ళు, యూపీఎస్సీసీఆర్ వాళ్ళు పెట్టే క్వశ్చన్ ఫార్మాట్ని బేస్ చేసుకొని మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు క్వశ్చన్స్, ముఖ్యంగా ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ ఇవ్వడం జరుగుతుంది. వాటి తగ్గట్టు స్టాండర్డ్ క్వశ్చన్స్ చెప్పాలంటే ఈ డిపార్ట్మెంట్ చెప్పే ఫ్యాకల్టీస్ కావాలి. సో వాళ్ళతో ఇక్కడ మేము క్లాసెస్ అయితే చెప్పిస్తున్నాము. ఎవ్రీ పించ్ ఆఫ్ కార్నర్లో ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా తీసుకుని సబ్జెక్ట్ అయితే డీల్ చేస్తున్నాము. మా దగ్గర ఫ్యాకల్టీస్ ఎవరికి కూడా మేము రెస్ట్రిక్షన్ టైం పెట్టట్లేదు, ఈ డేస్లో కంప్లీట్ చేయమని. వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. మీరు ఎంత టైం అయినా తీసుకోండి, బట్ స్టూడెంట్కి ప్రజెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్లో రీచ్ అయ్యేదాకా క్లాసెస్ చెప్పని వాళ్ళకైతే చెప్పడం జరిగింది. సో అది మీకు అర్థమవుతుంది. అదేవిధంగా సమ్ మోడల్ క్వశ్చన్స్ కూడా మీకు అర్థం కావాలంటే కింద నేను టెలిగ్రామ్ మెన్షన్ చేస్తాను. ఆ టెలిగ్రామ్లో మేము డైలీ టాపిక్ వైజ్ టెస్ట్లు పెడతాం కదా, ఆ టెస్ట్లో పీడిఎఫ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు చూసుకొని మీరు డిసైడ్ చేసుకోవచ్చు వాట్ ఈస్ వాట్ అనేది ర్యాప్టర్ అని మీకు అర్థమవుతుంది. ఐ హోప్ యూ ఎవ్రీవన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ర్యాప్టర్ అకాడమీ. సో ఇంకో విషయం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ఒక ముందు ఆలోచనతో ఒక స్టెప్ వేయడానికి ట్రై చేయి. మీలాంటి వాళ్ళ కోసం మేము మా ర్యాప్టర్ అకాడమీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.